హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా రకాల ఇల్లులు అయితే చూసుంటాం. అంటే ఎక్కడ మామూలుగా ఇప్పుడు పల్లెటూరులో కానీ సిటీలలో కానీ అంటే ఓల్డ్ బంగ్లాస్ మహా అంటే ఎక్స్పార్ట్మెంట్లీ అంటే నాకు తెలిసి 70 సంవత్సరాల క్రితం ఇల్లులు అయితే చూసుంటారు. కానీ ఎలా ఉంటాయంటే మట్టితో కానీ ఇట్లా బేస్ అంటే ఎలా ఉంటుందంటే మట్టితో కవర్ అప్ అయ్యి కానీ అంటే సిమెంట్ ఇలాంటివి లేకుండా ఎట్నో ఒక రకంగా రాళ్ళతో కానీ కట్టడం అలాంటివి ఉంటాయి. కానీ ఈ ఇల్లు మాత్రం సపరేట్ అనమాట. ఇది ఎంత అంటే కొండ మధ్యలో ఉంటుంది, అంటే కొండ అంచులో ఉంటుంది అనమాట. అసలు ఆ ఇల్లు ఎందుకు అక్కడ కట్టారు దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతాను. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు కొండల మీద ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? ఇదంతా చాలా సస్పెన్స్ అనమాట. ఎందుకంటే కొండల మీద కట్టుకోవాలంటే అదేమైనా మంచి వ్యూ పాయింట్ అయితే కడతారనమాట. లేకపోతే టెంట్ వేయడం కానీ అంటే క్యాంపింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఈ ఇల్లు మాత్రం 100 సంవత్సరాలు అలాగే ఉంది. అది ఎలా అంటే ఓన్లీ చెక్కతోనే అంటే వుడ్తోనే కట్టి కొండ మీద పెట్టారనమాట. అంటే కొండ మీద అది కట్టారనమాట. అసలు ఏంటంటే దీని రహస్యం అంటే పూర్వం అంటే ఎప్పుడు 1800 సంవత్సరాలు 1900 సంవత్సరాల క్రితమే అంటే లాస్ట్ 100-200 ఇయర్స్ బ్యాకే ఇల్లును అయితే కట్టడం జరిగింది. కానీ ఈ ఇల్లు కడితే ఏదన్నా కానీ ఇల్లు వుడ్ కాబట్టి కొద్ది రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. కానీ ఈ ఇల్లు మాత్రం సపరేట్గా అంటే సైన్స్కి సంబంధించి అంటే టెక్నాలజీ అప్పుడే బాగా యూజ్ చేసి ఈ ఇల్లును అయితే ప్రొఫెషనల్గా కట్టారు. కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రొఫెషనల్ ఎలా అంటే మనం ఈవెన్ మంట పెట్టుకోవడానికి అంటే ఆ కాలంలో మంట ఎక్కువ పెట్టుకునేటాళ్ళు కదా, అలా మంట పెట్టుకోవడం కానీ కిచెన్ కానీ బాత్రూమ్ కానీ ఈవెన్ A to Z అనేది సపరేట్గా ఉంది. ఆ ఇంట్లో ఒకప్పుడు రాజులు బాగా పాలించేవాళ్ళు. అంటే ఆ గ్రామంలో ఆ ఏరియాలో మొత్తం రాజులు పాలించేవారు. ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే అసలు ఈ హౌస్ ఎక్కడ ఉందంటే ఐస్లాండ్లో ఉంది. అవును, ఐస్లాండ్లో రాజుల కాలంలో అంటే అప్పట్లో బాగా అనేది బిల్డింగ్ అనేది డెవలప్ అయ్యేది. ఈ బిల్డింగ్ అనేది ఇట్లా కట్టుకోవడం వల్ల తన ప్రజలకు ఎవరికన్నా కానీ మంచి చేయాలని అప్పటి రాజులు అనేది అనుకునేవారు. అలాగే ఈ హౌస్ వెనక చాలా మిస్టరీలు అయితే ఉన్నాయి. కానీ ఈ హౌస్ చాలామందికి కొనాలని ఉంటుంది, కొంతమంది కొనలేరు. కానీ ఏం జరిగిందంటే కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఇంకొంతమంది రాజులు కానీ రాజుల తర్వాత వ్యాపారవేత్తలు ఆ ఇంటికి వచ్చి ఉండేవారు అన్నమాట. అట్లా ఉండి టూరిజం ప్లేస్ లాగా బాగా వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇంటి చుట్టుపక్కల మాత్రం ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే అది పురాతనమైంది. అదిగాక ఎప్పుడైతే ఇల్లు కట్టారు కదా ఆ ఇంటి ప్రదేశాలు ఇంతకుముందు ఉన్న ప్రజలందరూ వేరే ఊరికి అంటే ఉద్యోగరీత్యా కానీ ఏదైనా వాళ్ళ అవసరాల కోసం కానీ వేరే ఊరికి ఇట్లా బయలుదేరడం జరిగింది. కానీ ఆ ఊర్లో మాత్రం ఎవరు లేక ఆ ఇల్లు ఒక్కటి మాత్రమే మిగిలింది. అది కూడా కొండ మీద కాబట్టి అందరూ పట్టించుకోవడం అనేసి దాన్ని ఒక మంచి వ్యూ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు. కానీ ఐస్లాండ్ వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడన్నా కానీ ఈ వ్యూ పాయింట్కి వెళ్ళండి, ఒకసారి ఆ ఇల్లుని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఇంటి గురించి. 100 సంవత్సరాల నాటి ఇల్లు చెక్కతో తయారు చేసింది ఇలా కూడా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.